కర్రీ గురించి ఇది సాల్ట్, అల్లం పేస్టు, అలాగే కారం వేసి బాగా కలుపుకోండి ముక్కలు పట్టేటట్టు. అలాగే కొంచెం పసుపు కలర్గా తగ్గట్టు, అలాగే స్మెల్ రాకుండా ఉంటుంది. వేసి చక్కగా కలుపుకోండి. చూసారా, చాలా అంటే చాలా బాగా మంచి రంగుగా ఉంది. మనం చేయబోతుంది మటన్ కర్రీ. వీటిని మనం కలిపి పెట్టుకుని ఒక అరగంట అయింది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసేద్దాం. అలాగే పచ్చి కరివేపాకు చప్పట్లాడుతున్నాయి బాగా, అంత ఫ్రెష్ కాబట్టి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసేద్దాం. ఉల్లిపాయలు మటన్ ముక్కలు కలిసిపోయేలాగా బాగా తిప్పుకోండి. ఏట మాసం ఎప్పుడైనా సరే మటన్ కొట్టికాడ తెచ్చే కంటే 10 మంది కలిసి కోసుకుంటారు చూశారు, ఆ మాసం చాలా బాగుంటుంది. ఇది మేము అలానే తీసుకొచ్చాము. బొనుకులు మొత్తం కలిపి 200 గ్రాములు ఏమి వచ్చినాయి, అంటే బోన్స్. కండ అయితే మాత్రం కనీసం 900 గ్రాముల దాకా వచ్చింది. ఈ కుప్పల్లాకి ఇస్తారు, కాటా లెక్క కాదు. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. తర్వాత ఒక్కోటి వేద్దాం. మనం ఒకసారి మూత తీసి కదుపుకుందాం చక్కగా. ముక్కలు మొత్తం తిప్పుకుంటే ఒక్కోసారి మంటగా తగలచ్చు, ఒక్కోసారి తగలకపోవచ్చు. అందుకని ఇలా కదుపుకోవాలి, మెయిన్ రీజన్ అది తిప్పడానికి కారణం. మళ్ళీ మూతను పెట్టేసేద్దాం. గ్రేవీ కాస్త 2 టమాటాలు కూడా కట్ చేసుకున్నాం. మటన్ ఎక్కువ చారు కావాలనుకుంటే లైట్గా చింతపండు పులుసు పోసుకోండి. లేదు మామూలు గ్రేవీ పరంగా అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ అయినా సరిపోతాయి. ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. చింతపండు చారు అని ఎందుకు చెప్పానంటే ఎక్కువగా వాటర్ అయితే కూర టేస్ట్ పోద్ది, అదే చింతపండు చారు అయితే టేస్ట్ పోదు, చాలా బాగుంటుంది. గ్రేవీకి అయితే మాత్రం టమాటాలు సరిపోతాయి. ఆ పులుపు 70% ఉడికిన తర్వాత మంటని తక్కువ చేసి పెట్టుకోండి, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనుకున్నప్పుడు కారం వేసుకోండి. వేసి బాగా కలుపుకోండి వాటర్ పోసే ముందు. కూరలో వాటర్ ఎప్పుడైనా కారం వేసిన తర్వాతే పోసుకోవాలి. ఒక చారు తగ్గట్టు వాటర్ పెట్టుకున్నాం. ముక్కలు లెవెల్ వరకు పెట్టుకుంటే అవి కొంచెం కిందకి దిగుతాయి, సరిపోద్ది మన గ్రేవీ. మొత్తం మసాలాలు వేసుకుంటాం కాబట్టి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మరిగించుకుందాం. 5 నిమిషాలు బాగా ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించాము. ఇలా బాగా ఉడికిన తర్వాత కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. ఇష్టం ఉండవాలి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేయటం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు. అలాగే దాల్చిన చెక్క, లవంగాయలు, గసగసాలు, ధనియాలు 4 కలిపి మిక్సీ పట్టిన పౌడరు. ఇవి స్వయంగా మేమే నూరుకున్నాము. ఇవి నూరుకునే ముందు చక్కగా వేపుకుంటే బాగా పొడైద్ది, మంచి స్మెల్ కూడా ఉంటుంది. చూడండి ముక్కల తగ్గట్టు గ్రేవీ చాలా అంటే చాలా బాగుంది. స్మెల్ మాత్రం గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇప్పుడెప్పుడు తిందావా అనిపిస్తుంది. మన కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పొట్టు పట్టడం అయ్యాక వైట్ రైస్, గోంగూర, మటన్ ఫ్రై, అలాగే మటన్ కర్రీ, మంచిగా ఒక చిన్న ఆనియన్. ఏట మాసం అంటే 5 కేజీలు 10 కేజీలు అయ్యి కాదు, 30-40 కేజీలు ఉన్న ఏటను కోసుకొని తింటే అప్పుడు మనం ముక్క కొరికి రసం పీలుస్తుంటే వేరే లెవెల్ ఉంటుంది. తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అయితే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయింది.